తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని రోటరీ డిస్ట్రిక్ట్ 3020 గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ ఎస్ఎంఎస్ రోటరీ హాల్లో క్లబ్ అధ్యక్షులు పోలిశెట్టి ఈశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ అవసరాలను తీర్చడంలో రోటరీ సభ్యులు ఎప్పుడూ ముందుంటారని అన్నారు. ఈ సమావేశంలో పాస్ట్ పీడీజీలు కేవీఎస్ ఆంజనేయమూర్తి, ఎల్ సత్యనారాయణ, టిక్కు వీరభద్రారెడ్డి, రోటరీ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ అఫీషియల్ విజిట్కి ఎందుకు వస్తారంటే ఆ క్లబ్లో ఏదైతే యాక్టివిటీస్ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయో వాళ్ళు ఫ్యూచర్లో ఏ యాక్టివిటీ చేద్దాం అనుకుంటున్నారన్న దాని గురించి గవర్నర్కి అవగాహన రావడం గురించి అనేది యాక్చువల్గా అఫీషియల్ విజిట్స్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే లీడర్షిప్ అన్నది రోటరీలో కంటిన్యూటీ చూస్తాం. ఎందుకంటే ప్రీవియస్గా ఉన్న ప్రెసిడెంట్స్ ఏదైతే యాక్టివిటీస్ చూసారో ఆ యాక్టివిటీస్ని మనం కంటిన్యూ అవుతున్నాయా లేదా దాని ఫాలోఅప్ నెక్స్ట్ ఫ్యూచర్లో రావాల్సిన లీడర్స్. అందుకని ప్రెసిడెంట్తో పాటు నెక్స్ట్ ఇయర్ వచ్చిన ప్రెసిడెంట్ ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చిన ప్రెసిడెంట్తో కలిపి జనరల్గా ఈ యాక్టివిటీస్లో మనం చురుగ్గా పాల్గొంటాం. ప్రజెంట్ సమాజంలో ఈ ఆటిజంతో పుడుతున్న పిల్లల శాతం పెరిగింది. ఎస్పెషల్లీ మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో ఉన్న పిల్లలకి ఆ తల్లిదండ్రులు వాళ్ళ ట్రీట్మెంట్ కోసం అయ్యే ఖర్చుని భరించలేకపోతున్నారు. సో దానికంటే రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఫ్యూచర్లో రోటరీ తరఫున ఈ ఆటిజం సెంటర్ని ప్లాన్ చేస్తున్నారు. దాని మూలంగా ఏమవుతుందంటే చాలామంది ఎస్పెషల్లీ మిడిల్ అండ్ లోయర్ ఇన్కమ్ గ్రూప్ పిల్లలకి ఒక్కసారి కూడా పోలియో చుక్కలు పడకుండా ఉన్నారు. కాబట్టి అన్లెస్ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో కూడా పోలియో ఎరాడికేట్ అయ్యే వరకు కూడా మన సేఫ్ కాదు. కాబట్టి ఈ పోలియో ప్రోగ్రామ్ని కూడా రోటరీ క్లబ్స్ అన్నీ కూడా టేకప్ చేసి ముందుకి తీసుకెళ్తున్నాము. మనందరి యొక్క ప్లాన్ ఏంటంటే పోలియో రహిత భారతదేశం కాదు, పోలియో రహిత ప్రపంచాన్ని చూడాలని రోటరీ ఇంటర్నేషనల్ దాని గురించి ప్రత్యేకంగా శ్రద్ధలు తీసుకున్నాం. థ్యాంక్ యూ. 1944లో పిఠాపురం మహారాజు వారితో ప్రారంభించి నేటికి 80 సంవత్సరాలు పూర్తి చేసుకుని సుదీర్ఘ చరిత్ర ఉన్న మా రోటరీ క్లబ్ కాకినాడ 80వ ప్రెసిడెంట్గా నన్ను మా క్లబ్ సభ్యులందరూ చేసినందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదములు, నమస్కారం. మా క్లబ్లో 2 పీడీజీలు ఉన్నారు. ఒకరు పీడీజీ కేవీఎస్ ఆంజనేయమూర్తి గారు, రెండోది పీడీజీ లక్కరాజు సత్యనారాయణ టిక్కు గారు. అలాగే 2025-26 గాను 2025-26 గాను డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ రొటేరియన్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు మా క్లబ్ నుంచి ఎన్నికైనందుకు మేము చాలా గర్వపడుతున్నాం. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అనంతపురంలో బీజేపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్గిల్ యుద్ధంలో భారత సైనికులు వీరోచితంగా పోరాడి శత్రువులను తరిమి కొట్టారన్నారు. విపత్కర పరిస్థితుల్లో సైనికుల ధైర్య సాహసాలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ఏదైతే కార్గిల్లో అమరవీరులుగా మరణం పొందినటువంటి వీరులకి స్మరించుకుంటూ అదేవిధంగా రేపటి రోజున ఎవరైతే ఆ యుద్ధ సమయంలో పాల్గొన్నటువంటి సైనికులకు కూడా సన్మాన కార్యక్రమం చేస్తూ ఈ యొక్క భావి తరాలకి గతంలో చేసినటువంటి త్యాగాలను గుర్తు చేసుకునే విధంగా వారిని స్మరించుకుంటూ దేశానికి వారు చేసిన సేవల్ని, వారి యొక్క త్యాగాన్ని స్మరించుకుంటూ భారతీయ జనతా యువ మోర్చా యువకుల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క జాతీయ భావాలను నిర్మాణం చేయడానికి కొరకు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 9వ పాలక మండలి సమావేశం, హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు. గోవిందనామ స్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల, వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ముంబైలో కుప్పకూలిన 3 అంతస్తుల భవనం, శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.21 కోట్లు వచ్చినట్టు వెల్లడించిన టీటీడీ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.